హాయ్ బ్రో. మాది పీవీఎస్ యూట్యూబ్ ఛానల్ బ్రో. ప్రజెంట్ ఎలక్షన్లు జరుగుతున్నాయిగా, జనసేన పార్టీ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. ఏమో బ్రో, మిగతా పార్టీలు మాత్రం పైసలని, ఓట్లని, మీటింగ్లని అడావుడి చేస్తున్నాయి. మా వాడిని చూస్తేనేమో మంచి లైఫ్ వదిలేసి తిరుగుతున్నాడు. ఒక అభిమానిగా నేనైతే గెలవాలనే కోరుకుంటాను, కానీ ఏమవుతుందో తెలియదు బ్రో. 50-50 బ్రో. మరి మీ ఒపీనియన్? ఎవడో పిలిస్తే దేనికో ఆశపడి ఆదాయం కోసం, అవసరం కోసం జెండా వెంట పెట్టుకుని కూలీలో జైకొడుతూ వెళ్తున్న మన జనమే జైకొట్టుకుంటూ అభిమానం తప్ప ఎలాంటి ఆదాయం ఆశించకుండా అన్నీ అని గుర్తించుకొని జై జనసేన అంటూ శంకరాభం మోగిస్తూ వెంట వెళ్తున్న మన పవర్ స్టార్ పవన్ అన్న ఇక్కడ. అదేంటో ప్రతి యుగానికి ఒకసారి అన్నీ కోల్పోయి అన్యాయం అయిపోతున్న మనలాంటి సామాన్యుల కోసం పుట్టుకొచ్చే సింహ గర్జన ఒకటి ఉంటుంది. అలా అప్పట్లో భగత్ సింగ్, తర్వాత చెగువేరా, ఇప్పుడు పవర్ స్టార్ పవన్. ఆయన తలుచుకుంటే ప్రపంచ సినిమాలోనే అగ్రస్థానంలో ఉండగలడు. అలాంటిది అందరి బంధువుల్ని, అన్ని వసతుల్ని కాదనుకొని మన కోసం, మన కష్టాలను కడతెచ్చడానికి, భవిష్యత్తుల కోసం కాయ కష్టం పడుతున్న ఏకైక వ్యక్తి కాదు ఋషి, కాదు మహర్షి, కాదు ప్రజాప్రతినిధి, కాదు సైనాధిపతి, అసలు శిశురైన భారత మాత ముద్దుబిడ్డ, మరో చరిత్ర సృష్టించబోతున్న తెలుగు జాతి గ్రహించగల గనుడు, అసలు ఏ మనాలో కూడా అంతుపట్టని మహామనిషి మన పవర్ స్టార్ పవన్ అన్న. అయినా ఆనాడు అన్నగారిని నమ్మి మోసపోయిన తెలుగు వాళ్ళు లేరు. అలాగే ఈనాడు అన్నను అనుసరించి నిరుత్సాహపడ్డ తమ్ముళ్ళు లేరు. నేను అడిగేది మిమ్మల్ని, అంటే పవన్ అన్న అభిమానుల్ని మిమ్మల్ని అడిగేది. నేను ఒక అభిమానిని కాకపోయినా అన్నని నమ్మి అన్న వెంట నడిచే దమ్ము నాకుంది. మీరు అభిమానం లేదు, మీ అభిమానంలో ఎలాంటి సంకోచము లేకపోతే మీ గుండెలోనే అభిమానం, మీ గుండెలో దాటి మీ వెంట మేము ఉన్నాం, మా ముందు నువ్వు ఉంటే చాలన్నా అనే ధైర్యం మీకుందా? ఉంటే తెగించి ముందుకు రండి జనసేన సైనికులారా. జై జనసేన, జై పవన్ అన్న, జై హింద్.